దేవుని యొక్క మాటలు మనము విందాం. 12:40 అయినది. దేవుని చిత్తమైతే అర్ధగంట లోపలే ముగిస్తాను. దేవుని యొక్క ప్రజలుగా కీర్తనకారుడు 90వ కీర్తనలో 12వ వచనాన్ని మనము చదువుకుందాం. 12వ వచనాన్ని. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. దైవజనుడు, ఎంతో గొప్ప భక్తుడు, మంచి నాయకుడు, ఇశ్రాయేలును దగ్గర అనేక సంవత్సరాలు 40 సంవత్సరాల దగ్గర నడిపించినటువంటి వాడు. ఆయన అంటున్నాడు, మాటల యందును కార్యముల యందును నేర్పరి అయినటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతున్నాడు, మాకేం కావాలి? జ్ఞాన హృదయం కావాలి. రెండోది ఏం కావాలి? మా దినములు లెక్కించటం మేము నేర్చుకోవాలి. కనుక నేను, నీవు, మనము మన దినాలు లెక్కించటం నేర్చుకోవాలి. అందుకే హబక్కు ఏమంటాడు? సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నాలో నూతనపరచు. సంవత్సరాలు అయిపోతున్నాయి, తరిగిపోతున్నాయి. కనుక నాలో ఎట్లా ఉంది, నా పరిస్థితి ఎట్లా ఉంది, నా స్థితి ఎట్లా ఉంది? ఈ మోషే భక్తుడే 10వ వచనంలో ఏమంటున్నాడు? 90వ కీర్తన 10వ వచనంలో ఏమంటున్నాడు? మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలముంటే 80 సంవత్సరాలు. కనుక మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు. ఏది? ఎటువంటి తొందరలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు లేకుండా సాధారణంగా జరిగిపోతే 70 సంవత్సరాలు. ఇంకొంచెం అతి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఇంకొక 10 సంవత్సరాలు ఉంటాం. ఆ తర్వాత ఇంకా ఆయాసం అంటే పడకలో ఉంటాం అన్నమాట. అంటే పరిస్థితి ఉన్నా కానీ, జీవిస్తున్నా కానీ ఉపయోగం కదా. అందుకే అటువంటి వాడు ఏమంటున్నాడంట? రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనములో ఏమంటున్నాడు భక్తుడు? మరి దేవునికి ఇష్టమైనటువంటి రాజు ఏమంటున్నాడు? లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకో. కనుక ఇది ప్రత్యేకమైన మార్గము కాదు, ఏంటంట? అందరూ వెళ్ళే మార్గమే. లోకులందరూ వెళ్ళాల్సిందే కదా. మనం ఈ లోకంలోనికి వస్తూ ఏమి తీసుకొని రాలేదంట, వెళ్తూ ఏమి తీసుకొని పోలేము. పాడుకున్నాం కదా, యాత్రికులము ఈ దుష్ట లోకములో. ఈ లోకంలో మనం యాత్రికులమే. ఇందాకనే మా చెల్లి ఫోన్ చేసింది. ఉదయం ఇక్కడికి వచ్చిన తర్వాత మా చెల్లి కన్నీళ్ళు గారుస్తూ ఫోన్ చేసింది. వాళ్ళ మా బామ్మర్ది చిన్నోడే, చిన్న వయసు, ఒక 45 ఉంటాయి. సీరియస్గా ఉందన్న. ఇప్పుడు ఏమైతుందో తెలియదు, చిన్నపిల్లలు. కనుక ఏలియా గారి ఆదరణ కూడికి వచ్చినప్పుడు ఆయనకు సీరియస్గా ఉంది అని చెప్పి కన్నీళ్ళు గారుస్తూ ప్రార్థిస్తుంది. చిన్న వయసు, ఏ చెడ్డ అలవాటు లేదా, ఒక సిగరెట్ కానీ, ఒక సినిమా కానీ, లోక సంబంధమైనవి ఏవీ లేవు. మరి చిన్న వయసులోనే క్యాన్సర్ వచ్చేసింది. అది ఆపరేషన్ చేసి అన్నీ చేసి బాగుందనుకునేసరికి లోపల అవయవాలు స్ట్రక్ అయిపోయినాయి. యూరిన్, వాటరు ఏం మాత్రం బయటికి పోవట్లే. 2-3 రోజులకు ఒకసారి వాటర్ ఇంజక్షన్ల ద్వారా బయటికి తీయాలి, ట్యూబుల ద్వారా బయటికి తీయాలి. మనిషి చాలా అందగాడు, చాలా చక్కటోడు. అయితే ఏమైపోయింది? మనము నాకే బలహీనత లేదు కదా, లేకపోతే నాకే చెడ్డ అలవాటు లేదు కదా, నేను చాలా మంచివాడిని కదా అనుకుంటాం. కానీ మీ జీవము ఏ పాటిది? మన జీవం ఏ మాయమైపోయే ఆవిరి లాంటి వారం అంటాడు యోబు తన గ్రంథంలో. ఏమంటాడు? మన జీవిత దినాలు ఏంటి అంట? యుద్ధ దినాలు కదా. మన జీవితం ఈ భూమి మీద ఎట్లాంటిదంట? యుద్ధము.
కనుక జీవిత దినాలు, ఈ భూమి మీద ఉండే దినాలన్నీ యుద్ధ దినాలే. బాల్యం ఒక యుద్ధము, యవ్వనము, మధ్య వయసు, వృద్ధాప్యము. కనుక ఈ యుద్ధ దినాల్లో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం చాలా విషయాలు, మన ముందున్నటువంటి దైవ సేవకులు పెద్దలు చాలా వచనాలు చదివించారు, చెప్పారు కదా. ఈ దినాలు గడిచిపోవాల్సిందే ముందుకి. ఈ దినాలన్నిట్లో మనం ముందుకెళ్ళిపోవాల్సిందే. వీటన్నిటిలో కూడా భక్తుడు జ్ఞాని అంటున్నాడు, మాకు జ్ఞాన హృదయం కలగాలి, మా దినములు లెక్కించుకోవటం మాకు నేర్పు. ఎందుకంటే సాధారణమైన జీవితం 70 లేకపోతే 80, మధ్యలో ఎప్పుడేమైద్దో తెలియదు. దావీదైతే టెన్షన్తో లేడు, దావీదైతే కలవరంతో లేడు. ఏమంటున్నాడు? చాలా నెమ్మదిగా ప్రశాంతంగా తనకిష్టమైన కుమారునితో ఏమంటున్నాడు? అందరూ వెళ్ళే మార్గమే, నేనేం ప్రత్యేకంగా వెళ్ళటం లేదు. అయితే నువ్వేం చేయి? ధైర్యం తెచ్చుకో, నువ్వు ధైర్యం తెచ్చుకో. కనుక ఈ భూమి మీద ఉన్న అల్పకాలము, భక్తుడు మోషే ఏమన్నాడు? 11వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 24వ వచనంలో ఏమంటాడు? 11:24లో ఏమంటాడు భక్తుడు? విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. ఎందుకంటే అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచి. దేవుని ప్రజలతో, దేవుని ఎట్లాగా అల్పకాలము మనం జీవించేది అల్పకాలం. పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. కనుక నీవు నేను మన పితడు జేసీరావు గారు, అంటే పెద్ద ఆయన ఢిల్లీలో ఉండే జేసీరావు గారు వృద్ధుడైపోయాడు, కురువృద్ధుడైపోయాడు. ఆయన కుటుంబంలో భార్య అనుకుంటా చనిపోయినప్పుడు ఆయన రాసిన పాటకి ఇంకొక వచనము యాడ్ చేశాడు. ఏంటిది? ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. ప్రభువా నిన్నునే కొనియాడెదన్, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడెదన్, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. దేవుని యొక్క ప్రజలుగా ఆ దైవజనుడు తనకిష్టమైనటువంటి భార్య, తనతో అనేక సంవత్సరాలు కలిసి యాత్రలో ప్రయాణం చేసిన ఆమె చనిపోయినప్పుడు ఏమని రాశాడు? ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమ నీకే ప్రభు. కనుక జీవిత యాత్రలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు, చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. కానీ యెహోవాను ఆశ్రయించువా నువ్వు అన్నాడు.
కనుక దేవుని యొక్క బిడ్డలుగా యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని ఎరిగినటువంటి వారుగా, దేవుని తెలుసుకున్నటువంటి వారుగా మనం గుర్తించాల్సింది, అల్పకాలము ఈ భూమి మీద మనం జీవించేది. ఉన్న కొద్ది కాలము రకరకాల ఆలోచనతో సమయమును పోనిచ్చుకోవద్దు. దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుని పని కొరకు నీవు జీవించాలి. ఈ కాలంలో, ఈ భూమి మీద ఉన్న కొద్ది కాలం దాటుకున్న తర్వాత బైబిల్ చెబుతుంది 2 స్థలాలకి మనము వెళ్తామంట. ఒకటి పరలోకము, రెండవది పాతాళము అన్నాడు. 2 స్థలాలు బైబిల్ బహుస్పష్టంగా చెప్పింది. మరి నేను ఎట్లా చూడలేదు కదంటే, మనం చూడనివి చాలా ఉన్నాయి కానీ నమ్మటం లేదు. చాలా ఉన్నాయి మనం చూడనివి కానీ నమ్మటం లేదు. మనము నమ్మినా నమ్మకపోయినా, నీ యొక్క జ్ఞానానికి అందినా అందకపోయినా వాస్తవాలే. అంటే దేవుని యొక్క బిడ్డలుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు తల్లి గర్భములో మనము ఎంతకాలం పెరుగుతూ వచ్చామంట? 9 నెలలు పెరుగుతూ వచ్చాం. ఆ బిడ్డ తల్లి గర్భంలో పెరుగుతూ ఉన్నప్పుడు ఏంటంట, నీకు మరి కొద్ది దినాల్లో మరొక లోకంలోకి వెళ్ళబోతున్నావు. నీలాంటి వాళ్ళు 100,000, 1,000, లక్షలు, కోట్ల మంది ఉంటారు. అక్కడికి నువ్వు వెళ్ళబోతున్నావు. అదొక పెద్ద ప్రపంచము, అదొక పెద్ద లోకము, రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల వింతలు జరుగుతాయంటే ఆ తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు ఏమీ అర్థము కాదు. ఏమర్థం కాదు. ఆ బిడ్డ ఒకవేళ మాట్లాడితే నాకు ఇక్కడే బాగుంది, కష్టం లేదు, సమస్య లేదు, ఇబ్బంది లేదు, మంచిగా ఉన్నాను. ఇబ్బంది లేదంటే కుదిరిద్దా? తన టైం పూర్తయిన తర్వాత, తన 9 నెలలు పూర్తయిపోయిన తర్వాత ఏం చేయాలంట? తల్లి గర్భంలో నుంచి బయటికి రావాల్సిందే. తనకి ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా, తనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా బయటికి రావాలి. బయటికి రాకపోతే ఏం చేస్తారు? ఆపరేషన్ చేసి అయినా బయటకు తీస్తారు, బలవంతంగానైనా బయట. ఎందుకు? నువ్వు అక్కడ ఉండటానికి వీలు లేదు, అవకాశం లేదు. నీ టైం పూర్తయిపోయింది. ఎక్కడ? తల్లి గర్భంలో టైం పూర్తయిపోయింది. నువ్వు రావటానికి ఇష్టపడకపోయినా బలవంతంగానైనా ఆపరేషన్ చేసి నిన్ను బయటికి తీసుకొస్తా. మనకి గ్రహింపు ఉన్నా లేకపోయినా కదా. ఆ విధంగా ఈ భూమి మీద మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతకాలము జీవించాలి. కొంతకాలము మనకి ఇష్టమున్నా లేకపోయినా చాలా చక్కగా వ్రాస్తూ వచ్చాడు. కనుక కొంతకాలము జీవించిన తర్వాత పరలోకానికైనా వెళ్ళాలి, పాతాళానికైనా వెళ్ళాలి. ఏమంటున్నాడు? 2 దారులు వాళ్ళు మానవా, 2 దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో,
రెండు దారులు ఉన్నాయి. లోకానికి వెళ్ళేది, రెండవది పాతాళానికి వెళ్ళేది. దేవుని యొక్క బిడ్డలుగా నేను అనేక సంవత్సరాల క్రితం ఒక సంఘంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఒక వృద్ధురాలు ఉండేది. ఒక 20 సంవత్సరాల క్రితం అన్నమాట. ఆ వృద్ధురాలు ఆమెను చూసినప్పుడల్లా యవనస్తులు పాట పాడుతునేవారు. ఆమెకు మరణం అంటే భయం. ఆమెను చూసినప్పుడల్లా పాడేవాళ్ళు, పరదేశులమో ప్రియులారం మనము మన పురమిచ్చట కాదంటే, ఆగయ్య పొద్దుగూకులు ఆ పాట పాడతారు. మీకు ఏ పాటలు లేవా? వాళ్ళు కావాలని నవ్వుతూ ఏం చేసేవాళ్ళు? ఆ పాట పాడారు. నేను కూడా ఒక 25 సంవత్సరాల క్రితం ఒక పెళ్లి చేస్తూ వచ్చాను. అంటే ఆ పెళ్లి కూడా ఎవరిదంటే లోదరన్ చర్చిలో పెళ్లి. సడన్ గా ఆ లోదరం పాస్టర్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. పెద్ద ఆయన వృద్ధుడు, సడన్ గా హార్ట్ అటాక్. 2 పెళ్లిళ్ళు చేయాలి, ఒక పెళ్లి చేశాడు. 2 పెళ్లి చేయబోయేసరికి హార్ట్ అటాక్ వచ్చేసింది, పడిపోయాడు. అర్జెంట్ గా హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఈ 2 పెళ్లి ఎవరు చేయాలి? మా పాస్టర్ గారు ఉన్నారని, మన సంఘానికి సంబంధించిన ఆయన టీచర్ గారు, మా పాస్టర్ గారు ఉన్నారు చేస్తాడు అని చెప్పంటే తీసుకురండి అన్నారు. నన్ను తీసుకొని పోయాడు అక్కడికి. సరే, లోదరం పెళ్లి కదా, కొన్ని తేడాలు ఉంటాయి. మన హెబ్రోన్ పెళ్లిళ్ళు వేరుగా ఉంటాయి, అంటే చిన్న తేడాలు ఉంటాయి. సరే, పెళ్లి ప్రమాణాలు చేయించాను. పెళ్లి ప్రమాణాలలో ప్రమాణాలు చేపిస్తూ ఒక మాట అన్నాను, మరణము వరకు నిన్ను నన్ను ఏది వేరు చేయ, మరణము వరకు నిన్ను నేను విడవకుంటాను అని చెప్పి ప్రమాణం చేయించాను. సహజంగా మన మందిరాల్లో చేపిస్తుంటారు కూడా. ఆ తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత అందరు నాకెళ్ళి చూస్తున్నారు. అది ఆయన పెళ్లి చేసింది, అది ఆయన ఏం జరిగింది. నన్ను తీసుకొచ్చిన పంతులు గారిని, టీచర్ గారిని అడిగా, ఏంది అట్ట చూస్తున్నట్టు? ఏమి లేదులే అన్న అంటాడు. చెప్పోయ్యా, మళ్ళీ ఎప్పుడు నేను పెళ్లి చేసేటప్పుడు ఏదైనా కరెక్షన్ ఉంటే చేసుకుంటా. అట్ట కాదు, పెళ్లిలో శుభమాని పెళ్లి చేసుకుంటే నువ్వేమన్నావు? మరణము అన్నావు. అది వాళ్ళకి బాధగా ఉంది. శుభమాని పెళ్లి చేసుకుంటుంటే నువ్వేం దేని గురించి చెప్పావు? మరణం అనే పదం 4 అక్షరాలు ఏమైనాయి వాళ్ళకి? కలవరము. సహజంగా ఏం చేస్తారంట, ఆ పదం వాడుకుని ఏం వాడతారు? జీవితకాల పర్యంతము నీతో కలిసి ఉంటాను అంటారు. 2 అర్థాలు ఒకటే గాని మాటలు వేరు. మరణం అనే పదము వాళ్ళని ఏం చేసింది? నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దోషిగా పెట్టి శుభమాంటి పెళ్లి అంతే. ఈ వేరే వాళ్ళని తీసుకొస్తే ఇతనే చదువుతా. అదే మన పాస్టర్ గారు అయితే ఎంత చక్కగా చేసేవాడు. జీవితకాల పర్యంతం. మరి తెలియాలి కదా, మళ్ళీ ఇప్పుడు కరెక్షన్ చేయండి. ఇంకో చోట కూడా అట్లా చెప్పకుండా జీవితకాల పర్యంతము నీతో కలిసి జీవిస్తాను అని చెప్పటం. మరణ పర్యంతం అనకుండా అర్థమవుతుంది. మరణము అంటే ఏమవుతుంది? అందరికీ భయము. కానీ బైబిల్ చెబుతుంది, దేవుని వాక్యం చెబుతుంది. ఇందాక అన్నగారు ఒక వచనం చదివించారు. ఏమిటి? ప్రకటన గ్రంథంలో ఏంటి? క్రీస్తునందు మృతులు ధన్యులు. క్రీస్తులో ఉండి మృతి చెందితే ధన్యులు. ఎందుకు? నేను ఒక భూస్థాపన కార్యక్రమానికి విజయవాడకి వెళ్ళాను. విజయవాడకి వెళ్తే అక్కడ వాళ్ళు బ్రాహ్మణ కుటుంబం వాళ్ళు, బ్రాహ్మణులు. విజయవాడలో సంఘ పెద్ద భార్య ఆయన, ఆమె చనిపోయింది. బ్రాహ్మలు చనిపోయింది. ఇక సేవకులు చాలా మంది వచ్చారు. దగ్గర ఒక 50-60 మంది సేవకులే ఉంటారు చుట్టుపక్కల. చాలా ఆయన విజయవాడ కర్మేలు సంఘ పెద్ద కాబట్టి చాలా మంది జిల్లాలో ఉన్నవారు వీరందరూ వచ్చారు. అందరూ ఆ బ్రాహ్మణ కుటుంబం కాబట్టి ఆ బంధువులు కూడా చాలా మంది వచ్చారు. అన్యులు ఏమంటాడు? అందరూ ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన అంటాడు, మీరు ఏడ్చి నా సాక్ష్యాన్ని పాడు చేయగాకండి అన్నాడు. ఆ చనిపోయినటువంటి దేహం అక్కడ ఉంది ఆమెది. మీరు ఏడ్చి నా సాక్ష్యాన్ని పాడు చేయ. ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళింది, ఆమె ప్రభు సన్నిధిలో ఉంది. ఎందుకు ఏడుస్తున్నారు? నరకానికి పోతే ఏడవాలి, పాతాళానికి పోతే ఏడవాలి. అక్కడ పాతాళములో ధనవంతుడు, భూమి మీద చాలా ధనవంతుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టు జీవించి, దేవుడి భయం లేకుండా జీవించి, తన డబ్బును బట్టి, తన ఆస్తిని బట్టి,
తనకున్న ఆ ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించి ఇష్టం వచ్చినట్టు జీవించి పాతాళానికి పోయి ఏం చేస్తున్నాడంట? కేకలు వేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు, యాతన పడుతున్నాడు. అక్కడికి పోయిన తర్వాత ఏముండదంట? స్వార్థం కూడా ఉండదంట. అక్కడికి పోయి అడుగుతున్నాడు ఏమని? నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు, ఈ లాజర్ను పంపించండి. దేనికోసం? మనకు సువార్త చెబుతాడు. లాజర్ను పంపించండి, అక్కడికి సువార్త చెబుతాడు. ఏమని సువార్త? పాతాళం అనేది ఉంది, నరకం అనేది ఉంది, యాతన ఉన్నది, కేకలు ఉన్నవి, అగ్ని ఉన్నది. ఇక్కడికి రాకుండా ఇంకొకటి ఉంది, పరలోక రాజ్యము. అక్కడికి వెళ్ళాలంటే ఇందాక మనం చెప్పాము, సహోదరుడు చెప్పారు, యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే యేసయ్య రక్తమే మానవుని ప్రతి పాపము నుండి కడిగి పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఆయన లాజర్ను పంపించు అంటే అప్పుడు ఏమన్నారు? పంపించారా? అక్కడ ఏమన్నారు? భూమి మీద మోషే ఉన్నాడు, ఆ ప్రవక్తలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. వాళ్ళు చెప్పింది వింటే చాలు. చనిపోయిన వ్యక్తి పోతే నమ్ముతారా? మనం నమ్ముతామా? ఒక్కలన్నా నమ్ముతాం. చనిపోయిన వస్తే వ్యక్తి కనుక వచ్చారనుకోండి ఏమంటాం? దెయ్యం వచ్చిందని అంటాం, గానీ దేవుడి దగ్గర నుంచి వచ్చారని ఒక్కలు కాదు, ఒక్కలు కూడా నమ్మరు. కాబట్టి అట్లాంటి పరిస్థితి కనుక దేవుని యొక్క బిడ్డలుగా ఆయన విజయవాడలో ఉన్నటువంటి ఆ సంఘ పెద్ద గారు, ఎవరు ఏడవగాకండి, నా భార్య పరలోకములో ఉంది, మరి కొద్ది రోజుల్లో నేను కూడా ఆమెను కలుసుకోవటానికి వెళ్ళబోతున్నాను. కనుక మాణిక్యమ్మ గారు ఆమె సాక్ష్యం చెబుతూ వచ్చింది, ఎన్నో ప్రతికూల పరిస్థితుల గురించి చెబుతూ వచ్చింది. తన భర్త ఏలియా గారు సేవకులు చెబుతూ వచ్చారు, ఆయన దేవుని నమ్మి దైవ మార్గంలో నడిచి, మరి ఇక్కడ ఎంతో మంది సేవకులు వచ్చి ప్రార్థన చేశారు. కనుక వీరందరి సాక్ష్యాన్ని బట్టి మన ఆ యొక్క తను కూడా సేవకుడు కూడా చెప్పాడు, నీతిమంతుడు అని కూడా చెబుతూ వచ్చారు. సరే, అనేక మంది చెబుతూ వచ్చారు. కనుక మాణిక్యమ్మ గారు కూడా ఒక రోజుకి పరలోక రాజ్యానికి వెళ్ళి తన కుటుంబ సభ్యుల్ని కలుసుకోవచ్చు. కనుక నీవు, నేను, మనము కొద్ది కాలమే ఈ భూమి మీద ఉండేది, మరి కొద్ది దినాల్లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మోషే భక్తుడు చెప్పాడు, మా దినములు లెక్కించుకోవటానికి మాకు నేర్పించు, మాకు జ్ఞాన హృదయం కలగజేయి అన్న ఆయనే ఏమంటూ వచ్చాడంట? అల్పకాలము పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. కొద్ది కాలమే ఉండేది. నేను, నీవు, మనము కనుక ఏం చేయాలంట? ప్రభు నందు ప్రయాసపడతాం. నేను, నీవు, మనము ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు. మా ఆయుష్కాలము గతించిన వెళ్ళిపోతుంది. నీడ వలె ఉన్నది. నీడ ఎంతసేపు ఉన్నది? నీ బుడగలాగా ఉంది అంటాడు, ఆవిరిలాగా ఉంది అన్నాడు. ఎన్నో విషయాలు మనం చూస్తూ వచ్చాం. దావీదైతే ఏమంటాడు యోనాతానుతో? నాకు మరణానికి అడుగు దూరమే, ఒక్క అడుగు వేస్తే చనిపోయేటట్టు నా పరిస్థితులు అంతా పైకి. కానీ బైబిల్లో రాయబడింది, దేవుడు దావీదును అన్ని పరిస్థితుల నుండి తప్పించాడు. ఎందుకు తప్పించాడు? బాగా లగ్జరీగా లోకంలో తిరగమనే. ఎందుకు? సమూయేలు గ్రంథంలో చెబుతాడు, దేవుడు దావీదును అన్ని పరిస్థితుల నుంచి ఎందుకు తప్పించాడంటే, నా కొరకు నువ్వు జీవించాలి, నా కొరకు నువ్వు నిలబడాలి. కనుక ఎన్ని అపాయాల నుంచి కాపాడబడ్డాం. నేను, నీ ఒక్కసారి కళ్ళు మూసుకో. దావీదు ఏమంటాడు? నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు. ఎన్ని పరిస్థితుల నుంచి దేవుడు తప్పించాడు. దేని కొరకు? ఇంకా 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 సంపాదించుకుందామనే, ఇంకా బాగా గొప్పగా లోకంలో పెరగాలనే? కొద్ది కాలము, అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే ఏం చేయటం ఇష్టపడుతున్నాం? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలు అనుకున్నాడు. అంత గొప్ప జ్ఞాని మోషే. మీరు గమనించండి, ఆయన జీవితం అంతా కూడా ఏంటంట? చదువుకు కొంతకాలం అయిపోయింది, రకరకాల పరిస్థితులు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని నడిపించడానికి అయిపోయింది.
అంత బైబిల్ ఆయన గురించి కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో అంటాడు ఏంటి, మాటల యందును కార్యముల యందును నేర్పరి, ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకున్నాడు. 1 కాదు 2 కాదు, అన్ని విద్యలు నేర్చుకున్నవాడు, మాటల్లో కార్యములో నేర్పరి. అయితే ఎప్పుడు ఎక్కడ కనపడేవాడంట? ఎక్కువగా కొండ మీద దేవునితో గడపటమే. కొండ మీదకు పోవటం, దేవుడితో గడపటం, ప్రార్థన ప్రార్థన ప్రార్థన, దేవునితో గడపటం నేర్చుకున్నాడు. ఆశ్చర్యం ఏందో తెలుసా, ఆయన దేవునితో గడిపి వస్తుంటే ఆయనతో పాటు ఉన్న విశ్వాసులు, ఆయనతో పాటు ఉన్న పరిశుద్ధులు, ఆయనతో పాటు లోకములోంచి పాపములోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంట, అయ్యా నీ ముఖాన్ని చూడటానికి మాకు ధైర్యం చాలట్లా, నీ ముఖాన్ని చూడటానికి ధైర్యం చాలట్లా. ఎందుకు? అంత వెలుగుతో ఉన్నావు, అంత ప్రకాశితతో ఉన్నావు. ఏం చేయి, కొంచెం ముసుగేసుకోయ్యా. నీ ముఖము మీద ఉన్న వెలుగును చూడలేకపోతున్నావు. ఆయన చదువును బట్టి కాదు, ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి కాదు, ఆయనకున్నటువంటి లోక విద్యలను బట్టి కాదు, ఆయనకున్న మాటకారితనాన్ని బట్టి కాదు. దేన్ని బట్టి అంట? దేవునితో సహవాసం, దేవునితో సహవాసము, దేవునితో సహవాసము. మనుషులతో సహవాసం కాదు, మనుషులకు దూరముగా కొండ మీద రాత్రింబగళ్ళు దేవునితో గడుపుతూ ఉంటే చాలాసార్లు మనం ఏమనుకుంటాం, కొండ మీదకి తీసుకుపోయాడు యేసు ప్రభువారు. గట్టోడు పేతురు చాలా గట్టోడు, ఎందుకంటే చాలా బలమైన విశ్వాసి అని చెప్పి పైకి తీసుకెళ్ళిపోతే, కొండ మీదకు పోతే రూపాంతరపు కొండ మీద మోషేతో ఏలియాలతో మాట్లాడుతూ ఉంటే ఏమంటాడు పేతురు, మనం ఇక్కడ ఉండటం మంచిది, పరసాల తర్వాత సాగు, మనం ఇక్కడ ఉందాం. మన మైండ్ అంతా అంతే, ఎక్కడ లగ్జరీ కనపడితే, ఎక్కడ బాగా కనపడితే అక్కడ ఏం చేద్దాం, అక్కడ ఉందాం. అవన్నీ తొలగించి గొప్ప వ్యక్తిగా పేతుర్ని, మనం ఇక్కడ ఉండటం మంచిది ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. ఎవరికి చెబుతున్నాడు? యేసయ్యకే చెబుతున్నాడు. యేసయ్య ఏమన్నా అన్నాడా? యేసయ్య ఏమన్నా, కానీ పరలోకం నుంచి దేవుడు అన్నాడు, ఏమన్నాడంట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నాకు ప్రియమైనటువంటి వాడు. ఏం చేయండి, ఈయన మాట వినండి. ఆయనకు బోధ చేయొద్దు మీరు, ఆయనకు ప్రసంగాలు చెప్పొద్దు మీరు, ఆయన మాట వినండి. నీవు మనం చాలాసార్లు ఏమేమో చెబుతాం, వాక్యాలను ఆధారం చేసుకుంటాం, ఒక వచనం ఆధారం చేసుకుంటాం, మనకు అనుకూలమైన విధానంలో వెళ్ళిపోతాం. ఎంత దుఃఖకరమైన విషయం, ఎంత బాధకరమైన విషయం. కనుక దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా గారిని దేవుడు ఈ యాత్రలో తన దగ్గర తీసుకెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యురాలు మాణిక్యమ్మక్క గారు, వారి పాప, దేవుడే వారిని ఆదరించారు. ఎన్నో వచనాలు చెప్పారు కదా, ఆ యెషయా గ్రంథంలో కూడా మనం వింటూ వచ్చాం. ఏంటి, నిన్ను సృష్టించిన సృష్టికర్తే. కాబట్టి ఎన్నో వచనాలు మన సేవకులు చెప్పారు. మరలా ఈ మాటలు తాను వింటూ ఆదరించబడినట్లు దేవుడు అని దేవుని సేవకులు యెషయా గ్రంథం 66లో కూడా చెప్పారు. మనము అల్పకాలమే ఉండేది, ఉన్న కొద్ది కాలము దేవుని పని కొరకు క్రయం చెల్లిద్దాం, త్యాగం చేద్దాం, సమర్పించుకుందాం. ఇంకా సంపాదించాలని గాక ఇంకా ఖర్చు పెట్టాలి. దేవుని కొరకు నేను ఖర్చు కావాలి, దేవుని కొరకు నేను సమర్పించుకోవాలి, దేవుని కొరకు నేను పనిచేయాలి. ఎందుకు? ఇక ఉన్నది బైబిల్లో రాయబడింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం ఏమని రాయబడింది? 12 పరలోక నివాసులారా ఉత్సాహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై ఎట్టొస్తున్నాడంట. అపవాదికి అర్థమైపోయింది, ఇంకో కొంచెమే సమయం ఉంది. ప్రకటన 20లో మనం చదువుతాం ఏమని, అపవాది వాని దూతలు నేడి తీసిపోతాడంట, అగ్ని గంధకంతో వెళ్ళిపోతుంది. ఇక నాకు సమయం కొంచెమే ఉంది. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ మంది విశ్వాసులను ఏం చేయాలా? లోకంలోకి, పాపంలోకి, చెడుగులోకి తీసిపోయి ఆ తర్వాత నరకంలోకి తీసుకెళ్ళిపోవాలి. సాతానుకు అర్థమైపోయింది. కనుక చివరి దినాల్లో ఉన్నాం. నీవు మనం దేవుని పని కొరకు మనం చేతనైనంత వరకు చేయాలి. మనం యాత్ర ముగియబడక మునిపే అల్పకాలం, ఇంకా మనం కొంతకాలం మా దినములు లెక్కించటం మాకు నేర్పు.
50 అయిపోయినాయా, 60 అయిపోయినాయా, 70 అయిపోయినాయా, ఇంకెన్ని? బర్త్డే రోజు ఏం చేస్తాం? టపేమని ఊదేస్తాం. ఏమైపోయింది? ఊదేమంటే అర్థం ఏంటి? అంతవరకు ఇంక అయిపోయింది, ఇంక నువ్వు రమ్మన్నా రావు. కనుక అయిపోయినాయి. మన కాలం ఇప్పటికే చాలా అయిపోయింది. ఉన్న కొద్ది కాలము ఏం చేద్దాం? గొడవలు, సమస్యలు ఇవి కాదు, లేకపోతే ఎట్లా సంపాదించుకుందామని కాదు, నేను ఎంతగా దేవుని కొరకు పనిచేయాలి. ఎందుకంటే మనము కొద్ది కాలమే జీవించేది. మన యాత్రలో ఇంకొంతకాలమే ఉంటాం. ఉన్న కొద్ది కాలము ప్రభు కొరకు పనిచేద్దాం. ఒక అక్క అయితే 30 సంవత్సరాల క్రితం అక్కగారు హిందూ కుటుంబం నుంచి రక్షించబడ్డామా, 75 సంవత్సరాల వయసుంది. ఆమె ఏం చేసింది? మా సంఘానికి వచ్చేది. ఆమె ఏం చేసిందంటే ముందుగానే జాగ్రత్త, అతి జాగ్రత్త స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. మంచి స్థలము ఏర్పాటు చేసుకుంది పొలంలో, తన పొలం. ఇది నా కొరకే. తర్వాత ఒక 50 బైబిళ్ళు, 30 సంవత్సరాల క్రితం మాట చెబుతున్నా, ఒక 50 బైబిళ్ళు అప్పట్లోనే రెడీ చేసి పెట్టింది. ఎందుకు? నా భూస్థాపన కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ తలా ఒక బైబిల్ ఇవ్వండి, లేని వాళ్ళకి బైబిల్ ఇవ్వండి. అంత హిందువులే వస్తారు, హిందూ కుటుంబం. ఆమె యొక్క నిరీక్షణ, ఆమె యొక్క సాక్ష్యం బైబిల్లో ఒక 50 సేవకుడికి, ఇదిగో అయ్యా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఇగో మళ్ళీ నా కుటుంబ సభ్యులు ఇస్తారో ఎవరు, డబ్బు ముందే ఇచ్చేసింది. ఏం సిద్ధపాటు, ఏం సిద్ధపాటు! 30 సంవత్సరాల క్రితం వృద్ధురాలు సిద్ధపాటు. అంత జ్ఞానం దేవుడిచ్చాడు. కనుక సిద్ధంగా ఉందాం ప్రభు పని చేయటానికి, ప్రభు కార్యాల కొరకు, ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధంగా ఉందాం. దేవుడు మాణిక్యమ్మ గారిని, వారి కుమార్తెను ఆదరించును గాక. మనలందరినీ కూడా దేవుని పని కొరకు దేవుడు పురుకొల్పును గాక.